ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఇండియన్ ఫార్మింగ్ సెక్టర్లో అమెరికా ఫార్మింగ్ సెక్టర్ హిట్ అయ్యేటట్టు మనం చేయకూడదు. ఎందుకంటే అమెరికాలో ల్యాండ్ చాలా విస్తారంగా ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వెదర్ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ అయినా చాలా చీప్గా వస్తాయి. సో హిట్ అయ్యేటట్టు చేయకూడదు. ఎప్పుడు ఇండియన్ ఫార్మా యాక్టివిటీలో అమెరికన్ ఫార్మా యాక్టివిటీ టచ్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని. ఏదైతే కాటన్, ఇది చాలా పెద్ద ఇష్యూ. భారతదేశంలో ఉన్న కాటన్ రైతులు చాలా ప్రమాదంలో పడ్డారు. ఏదైతే కాటన్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో, ఇంపోర్ట్ ట్యాక్స్ 11% ఉండేది. ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ను ఆల్ ఆఫ్ ఎ సడన్ August 15th ఏమీ హిట్ అయ్యేటట్టు చేయని ఫార్మింగ్ సెక్టర్నని ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ని వీవ్ ఆఫ్ చేస్తారండి. ఈరోజు ఏమవుద్ది? భారతదేశ వ్యాప్తంగా ఉన్న టెక్స్టైల్స్ అన్నీ అతి చౌకగా వస్తున్న ఆ కాటన్ తీసుకొని మన ఇండియాలో పత్తి పండించే రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళ తక్కువ ధరకు ఇస్తారా, పత్తి ఇంటి ముందే కూర్చుంటారా? అంటే ఒకటి చెప్తారు, ఒకటి చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ప్రైవేటైజ్ చెయ్యవని లోపాయికారిని ఏ విధంగా ఫేజ్డ్ మేనర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఒక్కొక్కటి ప్రైవేటైజ్ చేస్తున్నారో అదేవిధంగా అగ్రి సెక్టార్లో కూడా పత్తితో మొదలుపెట్టారు. అది రైస్కి, వీటికి, డైరీ ప్రోడక్ట్స్కి, ఫిష్ ప్రోడక్ట్స్కి వస్తే భారతదేశంలో వ్యవసాయ రంగం కూడా బ్రహ్మాండంగా కుదేలైపోతుంది. ఇది పత్తి రైతులు, దేశవ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు కుదేలైపోయే నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు. ఇది ఇంకా బయటకు రాలేదు. అపోజిషన్ పార్టీస్ ఏవి బయటకు, ఇది అతి ప్రమాదకరమైంది. ఇప్పుడు టెక్స్టైల్స్ రంగం అనేది వ్యవసాయ వరి తర్వాత సెకండ్ ఉపాధి ఇచ్చే రంగం. ఆ ఉపాధి ఇచ్చే రంగాన్ని కూడా మోడీ గారు పొట్టను పెట్టుకుంటున్నారు. ఒక పక్క ఓట్ చోరీ చేసేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అష్టావధానం చేస్తున్నారు. ఆయన అష్టావధానం చేస్తున్నారని అంటారు.